నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ మధ్య కాలంలో చాలా మందికి గ్యాస్ ట్రబుల్. సో ఏది లేకుండా కూడా ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పెద్దవాళ్ళకి కూడా వస్తున్నాయి. అండ్ మళ్ళా పుల్ల తేపులు రావడము, ఆ గ్యాస్ ట్రబుల్ వల్ల డైజెషన్ అంటే జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోవడము, దానివల్ల ఈ యొక్క గ్యాస్ ట్రబుల్ వల్ల మళ్ళీ అనేక వేరే సమస్యలు తలెత్తడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మరి ఈ గ్యాస్ ప్రాబ్లం నుంచి ఈ డైజెషన్ అంటే జీర్ణ వ్యవస్థ నుంచి కానీ అంటే సరిగ్గా డైజెషన్ కాకపోవడము, ఈ తేపులు రావడము, దాని నుంచి వేరే స్టమక్ పెయిన్ లాంటివి ఇవన్నీ రావడము. సో వీటి నుంచి బయటపడాలి అంటే మరి ఏం చేయాలి? దీనికి సులభమైన మార్గం కూడా మనకు చెప్తా అంటున్నారు ప్రముఖ నాటు వైద్యులు, సిద్ధ వైద్యులు. సో సురేంద్ర నాయుడు గారు, నమస్తే అండి. నమస్తే. నేను అన్నట్టు ఈ గ్యాస్ ప్రాబ్లం వల్ల అనేక ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నాం. సో వీటన్నిటికీ మరి పరిష్కారం ఈ యొక్క మీ దగ్గర ఉన్నటువంటి వైద్యంతో మనం అంటే క్లియర్ చేసుకోవచ్చా? ధారాళంగా అండి. మన ఇంట్లోనే మనము వాడుకునేటువంటి వస్తువులు చాలా ఉన్నాయి. ఇప్పుడు పూర్వకాలంలో రసం పెట్టి తినేవాళ్ళు. ఎందుకు తినేవాళ్ళు వాళ్ళు? జీర్ణశక్తి మెరుగుపడడం కోసం. అదేవిధంగా ఆయుర్వేదంలో కూడా చాలా గొప్పమైనటువంటి వంటింట్లో ఉండగలిగినటివి కొన్ని ఇప్పుడు అయితే మన ఇంట్లో కూడా కొన్ని పెట్టుకోవడం లేదు. అంతా మసాలా పరమైపోయింది కాబట్టి దానికి తగినటువంటి చూర్ణం తయారు చేసుకునే విధానం కూడా మీకు చెప్తాను. సో ముందుగా ఈ గ్యాస్ ప్రాబ్లం కూడా ఎందుకు వస్తుందో చెప్పండి. ఈ గ్యాస్ ట్రబుల్ అనేది వచ్చింది చాలా మంది సరైన సమయానికి భోంచేయకపోవడం, తగినన్ని నీళ్లు తాగకపోవడం, మసాలాలతో కూడింది అధికంగా తినడం వల్ల ఈ గ్యాస్ ట్రబుల్ అనేది కూడా ప్రధానంగా చేరింది. దీంతో పాటు మనం ఈరోజు వ్యవసాయ పరంగా పండించినటువంటి పంటలలో రసాయనాల వల్ల కూడా మన శరీరంలో ఆ గ్యాస్ అనేది ఫామ్ అవుతా ఉంది. ప్రధానంగా గ్రహించవలసిన విషయం. ఇప్పుడు ప్రతి ఇంట కూడా పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే మసాలాలన్నీ కూడా మన ఇంట్లో సొంతంగా పండించిన పంటతో కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మిరప్పొడి అయితే ఏంటి, సాంబార్ పొడి అయితే ఏంటి, ఆ తర్వాత అన్నీ కూడా పప్పులు అన్నీ కూడా వేసి కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు మొట్టమొదట వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రధానంగా అన్నీ కూడా షాపుల నుంచి రెడీమేడ్ తెచ్చుకోవడం. సూపర్ మార్కెట్ వీటిలో వాళ్ళు ప్రధానంగా అవి కలర్ మంచి ఫ్లేవర్ అలా ఉండడానికి, ఆ తర్వాత మంచి కలర్ కనిపించడానికి, చాలా కాలం పొడి గడ్డలు గట్టిపోకుండా ఉండడానికి, చెడిపోకుండా ఉండడానికి, పురుగు పడకుండా ఉండడానికి కోసం, నాణ్యత మెయింటైన్ కోసము అనేక రసాయనాలు కూడా దాంట్లో మిక్స్ అవుతుంది. దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా ఈ గ్యాస్ ట్రబుల్ అనేది త్వరగా చిన్నపిల్లలకు రావడానికి కారణం కూడా అదే అవుతాం. దీనికి ఫస్ట్ ఉదర శుద్ధి అని ఉంటుందండి. పూర్వకాలంలో ప్రతి నెలకు ఒకసారి బేదికేసుకునేవాళ్ళు. అది పూర్తిగా మానేశారు. లోపల మురిగిపోయి ఏమవుతుంది, మరి గ్యాస్ తయారవుతుంది. ఎక్కడో గ్యాస్ అనేది రాదండి, మన శరీరంలో ఉత్పత్తి అయ్యేదే గ్యాస్. కారణం సరే మోషన్స్కి పోకుండా పోవడం, డైజెషన్ కాకుండా పోవడం, వేళకు భోంచేయకపోవడం. ఇప్పుడు పూర్వకాలంలో ఉదయం ఒక 7 గంటలు 8 గంటలకు తినేశారంటే మధ్యాహ్నం ఒక 12 1 గంటకు తినేవాళ్ళు. రాత్రి సూర్యుడు అస్తమయం లోపల సమయంలోనే తినేసేవాళ్ళు. ఎందుకంటే జఠరాగ్ని అనేది మన శరీరంలో ఉంటుంది. ఆ జఠరాగ్ని తగ్గక ముందే భోంచేస్తే మనకు గ్యాస్ ట్రబుల్ రావు. ఏదో అర్ధరాత్రికో అపరాత్రికో ఇప్పుడు తినడము, ఎలా పాలా ఉండదు, అటువంటి సమస్యల వల్లనే గ్యాస్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి మన ఆయుర్వేదంలో ప్రధానంగా చెప్పుకోదగినది ఇక్కడ చూడండి, కరక్కాయ అండి. ఇది కరక్కాయ. ఈ కరక్కాయని తీసుకుని వచ్చి పగలగొట్టి పిచ్చిలు తీసుకొని దాంట్లో ఉన్నటువంటి పైన దీంతో పొడి చేసుకోవాలి. మళ్ళీ మాచికాయ అండి. ఇది ఇక్కడ చూడండి, ముళ్ళుగా ఉంటుంది. ఇది మాచికాయలు. ఈ మాచికాయలు కూడా ప్రధానంగా మనం దీన్ని పొడి చేసుకోవాలా అవసరం ఉంది. మరి ఇంకొకటి ఇది వచ్చి ఉసిరికాయ అండి. అంటే నెల్లికాయలు తీసుకొని వచ్చి ఆమ్లం ఎండించింది ఈ విధంగా ఉంటాయన్నమాట. దీన్ని కూడా మనం చూర్ణం చేసుకునేకి అవకాశం ఉంటుంది. మరి సుఖ విరోచనం, కడుపులో బంకగా కట్టుకొని ఉంటుంది కాబట్టి సునామీకి దీంట్లో ప్రధానంగా మనం వాడుకుంటాం.
రెండోది ఇక్కడ మీకు తానికాయ అంటామండి. ఈ తానికాయలు ఈ పగలగొట్టి దీంట్లో గింజలు తీసి విత్తనాలు తీసేసినామంటే ఈ చూర్ణం కూడా దీంట్లో వేయాల్సి వస్తుంది. సొంటి. ఇప్పుడు ఈ సొంటి ప్రధానంగా ఆకలిని పెంచడానికి, బాగా మనం పూర్వీకుల నుంచి కూడా ఏదైనా కడుపు నొస్తా ఉంది, లేదు సరిగా జీర్ణం కాలేదంటే ఆకలి బాగా పెరగడానికి కూడా అల్లం బరిపని తినిపించేవాళ్ళు మిఠాయి. ఆ విధంగా ఇది మనకు సొంటి చాలా ప్రధానంగా పనిచేస్తుంది. మరి ఇక్కడ ఇవన్నీ అన్నిటితో పాటు మనకు నల్ల జీలకర్ర అండి. మామూలు జీలకర్రలో కూడా బ్లాక్ జీలకర్ర అని వస్తుంది. ఇక్కడ ఈ బ్లాక్ జీలకర్ర తీసుకురావడం ప్రధానంగా ఇది. ఇక్కడ చూడండి, మనం హోటల్లో భోంచేస్తామండి. ఇక్కడున్న హోటల్లో బయట ఎక్కడన్నా భోంచేసిన ఇంట్లో పూర్వకాలం మన పెద్దోళ్ళు ఒక అలవాటు పెట్టుకునేవాళ్ళు. నోటి మంచి సువాసన కలగాల, మరి తినింది బాగా జీర్ణం కావాలంటే సోంపు, ఈ సోంపును మనము కొంత వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి జీలకర్ర అండి. జీలకర్ర మన శరీరానికి చాలా పోషక విలువలను, కడుపు నొప్పి ఇవన్నీ కూడా జీర్ణం అయ్యేదానికి. అందుకే ఈరోజు దీని పేరుతోనే బయట కూడా జీలకర్ర జీరా అనే అమ్ముతున్నారు. కాబట్టి ఇది ప్రధానంగా మనం తీసుకోవాలి. దీంతో పాటు ముఖ్యంగా ఇక్కడ చూడండి, సైంధవ లవణం అండి. ఈ సైంధవ లవణం తీసుకోవాలి. మరి దీంతో పాటు ప్రధానంగా మనకు కొండల్లో దొరుకుతుందండి. అది ఇక్కడ తెచ్చిపెట్టున్నాను, మొక్క కూడా ఇక్కడనే ఉంది. అది దేవదారి చెట్టు అండి. ప్రధానంగా ఇది దేవదారి. పూర్వకాలంలో కష్టకాలంలో మన మునులు చూడండి, ఇక్కడ ఇది నోట్లో వేసుకుంటారు కదా, ఏముంటుంది తెలిసిన. ఇది దేవదారి అంటాం. దీన్ని హోమాల్లో వాడతారు. దీన్ని పల్యం చేసి మనం మామూలుగా మునగాకు ఇవన్నీ పల్యం చేస్తాం కదండి, ఆ విధంగా పల్యం చేసి తింటారు. దీన్ని మనం మన ఇంట్లో పల్యం చేస్తూ ఉంటాం అన్నమాట. దీన్ని చూడండి, ఇక్కడ ఈ బెరడు అంటే దీని మీద ఉన్నటువంటి తాట, ఈ బెరడుని మనం దీంట్లో ఉపయోగించుకోవాలి. ఉపయోగించిన తర్వాత దీన్ని ఎండించి మనం దీన్ని ఏం చేస్తామంటే పొడి కొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ పదార్థాలు ఇవన్నీ బెరడు అండి. బెరడు ఈ ఆకు వచ్చి పల్యం చేసుకుంది. కడుపులో పురుగులు ఉన్నా, స్టమక్ పెయిన్ రాకుండా చాలా సమస్యలకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మన గ్రామాలలో ఈ రోజుల్లో కూడా ఇది తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ప్రధానంగా ఇవన్నిటిని ఏం చేయాలంటే నిమ్మ రసంలో నానబెట్టుకోవాలి. ఇవన్నీ భావన చేసి బాగా ఎండించిన తర్వాత దీన్ని తంతనిగా పొడి కొట్టి ఒకటిగా కలిపి తయారు చేసినదే ఈ గ్యాస్ ట్రబుల్ చూర్ణం. చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు టెస్ట్ చేసి కూడా చూడవచ్చు. బాగుంది. దీన్ని మజ్జిగ ఉంది కదండి, పలచటి మజ్జిగలో ఒక స్పూను ఉదయం సాయంకాలం ఇలా 2 పూటలు సేవిస్తూ వచ్చారంటే ఈ గ్యాస్ ట్రబుల్ అనేది పరిపూర్ణంగా వాళ్ళకు వెళ్ళిపోతుంది. మీకు మీరుగానే తయారు చేసుకోండి. ఎందుకంటే గ్రామాలలో ఉన్నట్టు ఇవన్నీ కూడా దొరికే వస్తువులే. కొంత సిటీ సరౌండింగ్లో ఉండే వాళ్ళకు దేవదారి దొరకదు. మరి ఇవి కొన్ని సేకరించాలంటే మీకు కొద్దిగా కష్టం అనిపించచ్చు. అటువంటి వారికి మాత్రమే మా దగ్గర పొందే అవకాశం ఉంటుందండి. ఇది వాళ్ళకు ఈ రూపంలో తయారు చేసి ఉంటాం మేము. ఓకే, నేరుగా వచ్చి వాళ్ళ తొందర కూడా తెలియజేసి పొందచ్చు. లేదు పోస్టల్ సౌకర్యం కూడా ఉంటుంది. కాబట్టి పోస్టల్ సౌకర్యం కూడా అన్నిటికీ కూడా ఇవ్వమండి. అన్ని వ్యాధులకు కావాలంటే కొన్ని వ్యాధులకు నేరుగా వచ్చి సంప్రదించాలా. ఇదేమి పెద్ద సమస్యలు కాదు కాబట్టి కొన్ని చిన్నపాటి సమస్యలకు మాత్రమే వాళ్ళ శరీర ధర్మాన్ని, ఎందుకంటే లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా వాడచ్చు. ఇటువంటి వల్ల సైడ్ ఎఫెక్ట్లు అయితే 100% ఉండదు. ఇవి అన్నీ కూడా నేచురల్గా మనకు ప్రకృతిలో దొరికేటివి కాబట్టి ఎవరైనా ధారాళంగా నిస్సందేహం లేకుండా వాడుకోవచ్చని మాత్రం నేను తెలియజేస్తాను. సో అది గ్యాస్ ప్రాబ్లం కానివ్వండి, డైజెషన్ ప్రాబ్లం అంటే జీర్ణ ప్రాబ్లం ఉన్నా కూడా, అదేవిధంగా తేపులు రావడము,
సో దాంతోపాటు లోపల స్టమక్ పెయిన్లు రావడము, కడుపు వాష్రూమ్ ఉబ్బరంగా కడుపు ఉబ్బరంగా ఉండడం, ఆకలి లేకపోవడము, లేదంటే మోషన్ ప్రాబ్లం ఉండడం, వీటన్నిటికీ ఈ సమస్యల నుంచి బయటపడడానికే ఇది ఒక దివ్య ఔషధం. మీకు గురువుగారు అన్నీ ఏంటి ఏంటో చెప్పారు. అవన్నీ కూడా మన సరౌండింగ్స్లో దొరికే ఈ యొక్క పదార్థాలే కాబట్టి మీరు కూడా నేరుగా ఇంట్లో చేసుకోవచ్చు. లేదు మేము చేసుకోలేము, మా వల్ల కాదు అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి గురుగారిని మీరు సంప్రదించండి. డైరెక్ట్గా మీ సమస్యను ఆయనతో పరిష్కరించండి. మీకు డోర్ స్టెప్కి డెలివరీ చేయమంటే వాళ్ళు డైరెక్ట్గా మీ డోర్ స్టెప్ కూడా డెలివరీ చేస్తారు. లేదు నేరుగా ఇక్కడికి వచ్చి తీసుకుంటాం అనుకుంటే కింద ఆ అడ్రస్ స్క్రోల్ అవుతుంటుంది. ఆ అడ్రస్ చూసి కాంటాక్ట్ చేసి వచ్చి నేరుగా మీరు సంప్రదించి ఈ యొక్క దీనికి సంబంధించిన మెడిసిన్ కూడా మీరు తీసుకొని వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంత పెద్ద రోగాన్నైనా తన వైద్యంతో మానవులకు పునర్జన్మ ఇస్తున్నటువంటి పరంపర అనువంశిక వైద్యులు సురేంద్ర నాయుడు గారు